ఇది నెక్ వరకు ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను 5 o'clock నుంచే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇది లాస్ట్ వర్కింగ్ డే అనమాట. టెడ్డీకి అయితే మాత్రం నెక్స్ట్ డే నుంచి హాలిడేస్ అయితే ఉంటాయి. ఆ రోజు వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. స్కూల్కి ఎగ్ అయితే తీసుకెళ్ళకూడదు, కానీ నేను ఎగ్ ఉల్లి కారం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా వారికి అండ్ ధనుష్కి లంచ్ బాక్స్ కోసం ఈ రెసిపీ చేస్తున్నాను. వెల్లుల్లి, ఉప్పు, కారము, జీలకర్ర కలిపి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్గులు ముందుగా ఉడికించేసి సగానికి కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై లాగా చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఈలోపు ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని పోపు దినుసులు అలాగే ఆనియన్ వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా కలిపేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్గులు కూడా ఇందులో యాడ్ చేసేయడమేనండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అందులో కొంచెం తగినంత సాల్ట్, కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు పడుతుందండి. కర్రీకి సరిపడా కారము ఒకసారి యాడ్ చేసుకుంటాము. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ రెడీగా పెట్టుకున్నాము అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే చికెన్ ఫ్రై కూడా కొంచెం హీట్ చేస్తున్నాను. ఇలాగా టెడ్డీ కోసం మాత్రం పప్పు చేశానండి. స్కూల్కి నాన్ వెజ్ అయితే అలో చేయరు టెడ్డీ వాళ్ళ స్కూల్లో. సో అలాగే పల్లీ చట్నీ చేస్తున్నాను. 1 సైడ్ దోశ కూడా వేస్తున్నాను. నేను 5 o'clock లేయగలిగితేనే 6:30 కల్లా బాక్సెస్ రెడీ చేయగలను. ఇలా దోశ అయితే చేస్తున్నాను ఈరోజు టిఫిన్లోకి. పిల్లలు మా వారు వెళ్ళిన తర్వాత ఇక నేను నా పనులు స్టార్ట్ చేశాను. నేనైతే కొంచెం నట్స్ తిన్నానండి. ఎగ్ ఈరోజు తినలేదు, ఆల్రెడీ కర్రీలా చేసుకున్నాను కాబట్టి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం తిందాంలే అని చెప్పి ఇప్పుడైతే ఎగ్ చేయడం వరకే తినలేదు. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఎగ్ కానీ నాన్ వెజ్ ఉంది కాబట్టి అప్పుడు తింటాను. ఈలోపు డస్టింగ్ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నాను. ఎన్ని పనులు ఉంటాయో అసలు, కానీ ఒక 5 నిమిషాలు కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత రిలాక్స్ అవ్వను. ఒక కాఫీ తాగే టైమే అది కూడా నేను టెడ్డీకి జడలు వేసే ముందుగానే నేను 6:30 to 7 వరకు టైం ఉంటుంది. టెడ్డీకి 7:10, 7:15కి బస్ వస్తుంది. ఈ హాఫ్ అన్ అవర్లో ఒక 10 minutes కాఫీ తాగిన తర్వాత టెడ్డీకి జడలు వేస్తున్నాను. అది టైంని బట్టి ఒక 5 minutes అయితే తీసుకుంటాను. అలా రిలాక్స్ అయిన తర్వాత గుమ్మం ముందు ఊడ్చేసి ముగ్గు కూడా పెట్టుకున్న తర్వాత డస్టింగ్ వర్క్ అయితే వచ్చాను. గిన్నెలు ఉన్నాయండి, గిన్నెలు కూడా వాష్ చేయాలి. ఫస్ట్ అయితే హాల్, బెడ్రూమ్స్ అన్నీ సర్దుకుంటూ వస్తున్నాను అనమాట. ఆ సర్దే ప్రాసెస్లోనే ఈరోజు బూజులు కూడా తీసేద్దాము అనేసి బూజులు కూడా దులుపుతూ ఉన్నాను 1 side. ఇలా డబల్ పనులు చేసుకోలేకపోతే తర్వాత టైం అనేది నాకు అసలు సరిపోదు. ఎందుకంటే పూజ దగ్గర టైం పడుతుంది, అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా ఉంటుంది కదా. ఎడిటింగ్ టైము మధ్యాహ్నం నుంచి మార్నింగే పెట్టేసుకుందాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యాను వేసుకున్నా, ఏసీ వేసుకున్నా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. అలా సౌండ్స్ వచ్చాయి అంటే డిస్టర్బ్ అవుతుంది, సౌండే వినిపిస్తుంది అనమాట. నా వాయిస్ పెద్దగా వినిపించదు. అందుకే అసలు ఫ్యాను, ఏసీ లేకుండా వాయిస్ ఓవర్ ఇవ్వాలి నేను. అందుకని మార్నింగ్ పెట్టుకుంటే బెటరు. మధ్యాహ్నం టైంలో అయితే నా వల్ల అవ్వట్లేదు అసలు, అదనమాట. ఇక హాల్లో ఈ టేబుల్ అయితే చక్కగా సర్దానండి. కాలిన్ అది కూడా వేసేసి క్లీన్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈ స్టాండ్ ల్యాంప్ ఉంటుంది కదా, ఎంట్రన్స్లోనే పెట్టుంటాను. ఈ చిన్న చిన్న ముక్కలు కూడా పెట్టుకున్నాను అనమాట. అవి కూడా తీసేసి వాటర్ అది కూడా నింపి పెట్టాలి. ఈ లోపైతే డస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ సోఫాలో ఉన్న ఇవైతే నిన్న వాష్ చేశానండి. వాష్ చేసేసి వేసేసాను వాటికి.
వాష్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ముడతల్లాగా ఉంటాయి కదా, అవి కొంచెం సర్దేసి పెడుతూ ఉన్నాను. అండ్ అలాగే డైనింగ్ టేబుల్ కూడా తుడుస్తూ ఉన్నాను. రెగ్యులర్గా డస్టింగ్ వర్క్ అయితే చేసుకుంటూనే ఉంటాను, కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను టిష్యూతో క్లీన్ చేస్తే ఎంత దుమ్ము వచ్చిందో. అదేంటో రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నా కూడా ఇంత దుమ్ము అసలు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. సన్న దుమ్ము అసలు మనకి తెలీదు, కనిపించను కూడా కనిపించదు. ఇలా క్లీన్ చేస్తేనే తెలుస్తుంది. మీకు కూడా తెలుసు నేను డైనింగ్ టేబుల్ మీద ఏం కూర్చొని తినను. వీడియోస్లో బాగుండదని చెప్పే డైనింగ్ టేబుల్ మీద అలా కూర్చుంటాను, కానీ నాకు కిందే అలవాటు. టిష్యూకి అయితే ఎంత వచ్చిందో అసలు. మళ్ళీ యాజ్ టీజ్ అన్నీ సర్దేస్తూ ఉన్నాను. ఇలా అన్నీ సర్దేసుకొని ఊడ్చేసి తడిబట్ట పెట్టుకొని అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను అంటే ఇల్లు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ మీద కూడా అని అన్నీ పెట్టేయకుండా సింపుల్గానే పెట్టుకుంటాను. డైనింగ్ టేబుల్ మీద కూడా అంతే. అలా క్లీనింగ్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. డైనింగ్ టేబుల్ మీద మొత్తం క్లమ్జీగా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇరుగ్గా అనిపిస్తుంది హౌస్ కూడా. అదే ఖాళీగా ఉన్న ఒకటో రెండో ఐటమ్స్ సింపుల్గా పెట్టుకొని మనం అరేంజ్ చేసుకున్నాము అంటే చాలా బ్రైట్గా, ఇల్లు కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఐటమ్స్ కూడా మొక్కలు పెట్టుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఫ్లవర్ వాజెస్ కూడా తక్కువ కాస్ట్లో గ్రాండ్గా కనిపించే ఉంటాయి, అవి కూడా సెలెక్ట్ చేసుకోండి. నా తరపున చిన్న చిన్న టిప్స్, నేను ఇవే ఫాలో అవుతాను కాబట్టి. లేదు తక్కువ కాస్ట్వి అండ్ బ్రాండెడ్వి ఉండాలి అంటే హోమ్ సెంటర్లో ఆఫర్స్ పెడతారండి, అప్పుడు తెచ్చుకోండి. మనకి కాస్ట్ తగ్గుతుంది, బ్రాండ్ కూడా చాలా మంచి బ్రాండ్, క్వాలిటీ మనం తెచ్చుకోవచ్చు. నేను అదే ఫాలో అవుతాను. అండ్ అలాగే మధ్యలో కట్ చేశాను వీడియోని. పిల్లల బెడ్రూమ్స్ అండ్ మా బెడ్రూమ్ కూడా సర్దేసుకొని వచ్చి ఇప్పుడు బూజులు హాల్ నుంచి తుడుస్తూ వస్తున్నాను అనమాట. నేను చీపురుతోనే తీసేస్తానండి ఈ బూజులు, ఎందుకంటే నేను కనిపించినప్పుడే తీసేస్తూ ఉంటాను కాబట్టి నాకు బూజు కర్ర అవేమీ అవసరపడవు. ఎందుకంటే ఎక్కువ జమ అయ్యే వరకు నేను ఉంచను కదా, ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను కాబట్టి చీపురే ఎనఫ్ అనిపిస్తుంది నాకు. సింపుల్గా చేసేసుకుంటూ ఉంటాను ఇలా వర్క్స్ అన్నీ కూడా. బూజులు తీసిన తర్వాత డస్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఊడ్చేసి తడిబట్ట పెట్టాను అంటే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను. దగ్గర 9:15 వరకల్లా నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు 1.5 అవర్ పాటు పూజ రూమ్లో పని ఉంటుంది. ముందు రోజు పెట్టిన పూలు తీయడం, అలాగే పూజలో కూడా బుక్ చదువుకుంటాను కదా, అలా టైం అయితే పడుతుంది. నేను మధ్యాహ్నము వీడియో ఏం తీసుకోలేదండి. లంచ్ చేయడము, బట్టలు ఆరేయడము, బట్టలు ఫోల్డ్ చేయడము, ఉన్నవి బట్టలు ప్రెస్ చేయడం అలాంటి పనులు ఉన్నాయి కాబట్టి వీడియో ఏం తీయలేదు. ఈవినింగ్ టైం డైరెక్ట్గా టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. పిల్లలకి స్నాక్స్ చేసి ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైము టీ టైం అనమాట. టీ పెట్టుకుంటున్నాను. రెగ్యులర్గా అయితే తాగను, చెప్పాను కదా, ఈరోజు తాగాలి అనిపించి అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ బాటిల్స్లో అయితే నీళ్లు నింపాలి. మొక్కలు మొన్న ఒక పిచ్ పని చేశాను నేను యాక్చువల్లీ. ఎక్కువ వేర్లు ఉన్నాయి అని చెప్పి వేర్లన్నీ కట్ చేసి మళ్ళీ ఆ మొక్కలు పెట్టాను వాటర్లో. కొన్ని అవి వడలిపోతున్నట్టు అనిపించింది, తప్పు చేశానేమో అనిపించింది. ఎందుకంటే వేర్లు ఎక్కువగా ఉండడం వల్ల అలా చేశాను. లాస్ట్ వీడియోలో బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను శారీ మీదకి. సో ఇవి క్లారిటీగా చూపించమన్నారు అని చెప్పి ఇవి చూపిస్తాను. ఇది 1 గ్రామ్ గోల్డ్ అండి. మిడిల్లో బ్లాక్ స్టోన్ ఉంటుంది అండ్ కింద ఇలా డ్రాప్ వస్తుంది. ఇది నెక్ వరకు ఉంటుంది. యాక్చువల్లీ ఇది లాంగ్ లెంత్ ఉండే, నేను కట్ చేయించాను అనమాట షార్ట్గా. మరీ లాంగ్గా ఉండి ఇంత చిన్న డాలర్ ఉంటే సెట్ అవ్వలేదు. అందుకని చెప్పి దగ్గరగా అంటే చోకర్ టైప్లో నెక్ దగ్గరికి ఉండేలాగా ఇలా కట్ చేయించుకున్నాను. అండ్ ఇది సింగిల్ లేయర్ వస్తే దీనికి నేను డబల్ లేయర్ అయితే వేయించుకున్నాను. ఇది కరీంనగర్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకున్నానండి. అండ్ దానికి వచ్చిన
ఇయర్ రింగ్స్ ఇవైతే చాలా బాగుంటాయి. ఓన్లీ దీని మీదకే కాకుండా ఇంకా 2-3 బ్లాక్ బీడ్స్ మీదకైతే నేను పేరప్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అసలు ఇవైతే నాకు చాలా ఫేవరెట్ అసలు. సరే దగ్గర నుంచి చూయించమన్నారు కదా అని చెప్పి చూయిస్తూ ఉన్నాను. గుత్తపూసలు ఇదే మనం గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇదైతే 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నాను అనమాట. అలాగే ఇంకొక ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను శారీ మీదకి. ప్రీవియస్ వీడియోలో అడుగున్నారు ఇయర్ రింగ్స్ చూయించమని చెప్పి. ఇదండి, యాక్చువల్గా ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టము. దుద్దులు వేటి మీదకైనా చక్కగా ఇవి ప్యారప్ చేసుకోవచ్చు అనమాట ఈ ఇయర్ రింగ్స్ని. ఇదిగోండి ఇలా వచ్చాయి. ఇవి పెట్టుకోవడం వల్ల మనము డిగ్నిఫైడ్గా కనిపిస్తాము అండ్ చెవులు కూడా చాలా నిండుగా ఉన్నట్టు అనిపిస్తాయి. నాకు బుట్టలు వాటికంటే కూడా ఇలాంటివి బాగా లైక్ చేస్తాను నేను. ఇది వచ్చేసి చోకర్ ఇలా వస్తుంది. దీని మీదకి వచ్చిన ఇవి అన్నమాట ఇయర్ రింగ్స్. చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ నేను వీడియోస్లో పెట్టుకొని ఉన్నాను. ఏదైనా చిన్న పూజ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా పెట్టుకుంటాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు. ఈ ఇయర్ రింగ్స్ని కూడా అంతేనండి. మన దగ్గర రెడ్ కలర్ పూసలున్నా అలాగే వైట్ కలర్ మాల ఉన్న పూసల మాల హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. 2-3 సరిపడా అయితే నేను తీసుకుంటాను, ఏవైనా తీసుకున్నా. ఇదన్నమాట. అండ్ నేను అలాగే కొత్త బీడ్స్ 2 తీసుకున్నాను. కొత్తగా తీసుకున్న బీడ్స్ అండి. చిన్న డాలర్ వస్తుంది, అలాగే ఇలా పెండెంట్. రీసెంట్గా ఊరెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను. ఇది చాలా తక్కువ కాస్ట్ పడింది. నార్మలే, 1 గ్రామ్ గోల్డ్ కూడా కాదు, నార్మల్ బీడ్స్. అండ్ అలాగే ఇదొకటి. ఈ డాలర్ చూసారా, ఈ పెనెన్స్ చూసే నేను తీసుకున్నాను. క్యూట్గా భలే ఉన్నాయి. ఇదిగోండి ఇలా పెట్టుకుంటే చాలా బాగున్నాయి, అందుకే ఇవి 2 తీసుకున్నాను. చూసారు కదా, ఇవన్నమాట బీడ్స్ కలెక్షన్. యాక్చువల్లీ ఇంకా ఉన్నాయి 1 గ్రామ్ గోల్డ్లో. నేను చాలా కలెక్షన్ అయితే ఉంది నా దగ్గర. ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నాను. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి ఇలా ప్యాక్ చేసుకొని ఇలాంటి బాక్స్లో పెడతాను. ఉంటాయి, మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ బాక్సులు నేను హోమ్ సెంటర్లో అయితే తీసుకున్నానండి. అండ్ వీటికైతే సపరేట్ బాక్స్ ఉంది. ఈ బీడ్స్ అన్నీ కూడా ఒక పార్టీషన్ బాక్స్లో ఉన్నాయి నా దగ్గర, వాటిల్లో పెట్టేసుకుంటాను. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వేసుకున్నప్పుడు కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఈ డాలర్ చాలా బాగుందని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఓకేనండి. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.